ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే మనలో ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది కూడా ప్రతి ఒక్కరిలో యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఆ యూనిక్ టాలెంట్ని మనం ఉపయోగించాలంటే ఒకానొక సమయంలో మనము జంకుతూ ఉంటాం. అది ఎందుకంటే అరే మనం ఇది చేస్తే ఎవరన్నా భయపడతారా, అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, అరే ఇలా చెయ్యొచ్చా చేయకూడదా అని మనలో మనమే అలా ఆపుకుంటూ మనలో ఉన్న టాలెంట్ని అలాగే తొక్కేస్తూ ఉంటాం. సో ఇలా చేయకుండా ఉండాలి, మనలో ఉన్న ఆ స్కిల్ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి మోటివేషనల్ ట్రైనర్ అండ్ అలాగే స్పీకర్ అయిన మనతో పాటు కూడా రాంపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి దీని గురించి క్లియర్గా మనం తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే సార్. సార్, ప్రతి ఒక్కరిలో ఒక యూనిక్ స్కిల్ ఉంటుంది, ఎస్, కానీ ఆ స్కిల్ని బయటికి తీసుకురావాలంటే అరే ఇది చేస్తే ఎవరన్నా అనుకుంటారా, అరే చేయొచ్చా చేయకూడదా అని భయపడుతూ లోపల ఉండిపోతూ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చి సో ఒక యూనిక్ థింగ్స్ని మరి క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి చాణక్య గారు. కరెక్ట్. ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గర స్టక్ అవ్వడానికి, ఒక దగ్గర ఆగిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. పక్కనోడు ఏమనుకుంటున్నాడు, పక్కనోడు నేను చేస్తే ఈ వర్క్ చేస్తే ఏమనుకుంటాడు, అక్కడే మనం సగం ఆగిపోతున్నాం ప్రతి వర్క్లో కూడా. అంటే పీపుల్ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో నీ మీద, అది ఎఫెక్ట్ ఎప్పుడు అవ్వద్దు. ఎప్పుడైతే మనం ఎఫెక్ట్ అయ్యామో ఆగిపోద్ది. ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఈ జీవితంలో గొప్ప గొప్ప వ్యక్తులు మనకి ఇప్పుడు గొప్ప వ్యక్తి అయిన రతన్ టాటా కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు, ఎలన్ మాస్క్ వరకు తీసుకుందాం, ప్రైమ్ మినిస్టర్ కూడా తీసుకుందాం, సీఎంలు అయినా తీసుకుందాము, ఎవరైనా ఘోరమైన క్రిటిసిజం ఫేస్ చేసిన వాళ్ళే. పక్కన వ్యక్తి కూడా నువ్వు అవ్వవు, నువ్వు చేస్తావా, నువ్వు అవుతుందా, నీ వల్ల అవుతుందా, ఎన్నో అన్న వాళ్ళే ఉన్నారు. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తేనే వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు అయ్యారు. ఇప్పుడు చైనాలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, జాక్మా, అందరికీ ఐడియా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు ఏంటంటే ఒక మిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఉంది అతని దగ్గర. అతను లైఫ్ స్టోరీ కనుక చూస్తే అసలు ఎన్ని ఫెయిల్యూర్స్ అనుభవించాలో అన్ని ఫెయిల్యూర్స్ అనుభవించాడండి జాక్మా. సో యాక్చువల్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూస్కి ఇక్కడికి వెళ్తే 30 ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యాడు. 30 ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యాడు ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నువ్వు ఈ జాబ్కు పనికిరావు అని ఒపీనియన్ అతని మీద వేసాడు అన్నట్టే. సింపుల్ లాజిక్. పక్కన ఉన్న వ్యక్తులు కూడా నువ్వేం సాధించలేవు అన్నట్టే ఉంది. సో అతను కూడా కొంచెం మరీ లోగా అయిపోకుండా ఏం చేశాడు, నెక్స్ట్ KFC అండి, మనకు ఈ చైనాలో 24 పోస్టులు ఏదో జాబ్ పడితే 23 మంది సెలెక్ట్ అయ్యారు, 24వ వ్యక్తి రిజెక్ట్ అయ్యాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, జాక్మానే. అంత ఘోరం. నెక్స్ట్ ఒక యూనివర్సిటీలో, అమెరికా యూనివర్సిటీలో అతను అప్లికేషన్స్ పెడితే 10 times రిజెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకు అందరికీ ఆలీబాబా ఫౌండర్ అని అంటాం జాక్మా. సో ఈ ఆలీబాబా ఫస్ట్ అతని యొక్క మన ఏదైతే కంపెనీ ఉంటుందో కంపెనీ పెట్టినప్పుడు జస్ట్ ఒక 15 మెంబర్స్తో మాత్రమే ఒక కంపెనీని ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. అది కూడా వాళ్ళ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఎవరు నమ్మలా. నువ్వేం చేస్తావు జాక్మా, నీ వల్ల అవుతుందా అని ఎంతో మంది అతని మీద ఒపీనియన్స్. ఎందుకంటే అప్పటికి ఫెయిల్యూర్స్, 30 jobs నిన్ను అందరు రిజెక్ట్ చేశారు, 24 మందిలో నువ్వే కదా రిజెక్ట్ అయ్యింది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వేంటి కంపెనీ పెట్టేది, నీకే జాబ్కు దిక్కులేదు అని ఎంతో మంది అతన్ని క్రిటిసిజం కూడా చేశారు. ఎంతో మందికి ఒపీనియన్స్. నో, నేను అలా కాదు అని ఒక అలీబాబా దాన్ని స్థాపించాడు. ఫస్ట్లో ఎవ్వరు కూడా అతన్ని నమ్మలా. 6 years లిటరల్లీ అది నేను చెప్పింది కాదు, అతనే ఎన్నో పాడ్కాస్ట్, ఎన్నో డిఫరెంట్ స్పీకింగ్ దాంట్లో చెప్పాడు. మొత్తం ఎన్ని అంటే ఒక 6 years వరకు 1 రూపీ కూడా ప్రాఫిట్ రాలే. ఎవరికైనా అంత ఓపిక ఉందా, ఎవరికైనా అంత పేషెన్స్ ఉందా? ఈ రోజులలో మనకు ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి, ఇన్స్టాంట్ థింగ్స్ కావాలి. ఒక పక్కన వ్యక్తి మన మీద ఒక ఒపీనియన్ పాస్ చేయగానే, మీరు ఇంతకుముందు అన్నట్టుగా అరే నువ్వు ఈ పని చేస్తున్నావు కదా, అవుతుందా, కాదు, నిజంగానే కాదేమో మన వల్ల. అంటే ఇందులో అవుతుందా కాదా అనే దానికంటే సో పక్కన వాళ్ళు ఏమనుకుంటారా అని, అంటే వాళ్ళు అనకముందే అవును మనమే ఆగిపోతుంటాం చాలా మంది. కరెక్ట్. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరికైనా ఉంటుందండి చాణక్య గారు. ఒక్కసారి మనం లోతులోకి వెళ్దాం, ఎందుకంటే యాజ్ ఎ ట్రైనర్గా నేను లోతులోకి వెళ్ళి చెప్తా. మనకి కూడా అంటే ఇప్పుడు నేను కావచ్చు, పక్కన వ్యక్తి ఎవరైతే అంటున్నారో
ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ లో ఒక పని చేస్తున్నప్పుడు అరే వీని వల్ల అవుతుందా అనేది మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం ఎదుటి వ్యక్తుల గురించి. ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఎంత మంచి జెట్ స్పీడ్ తోనే ఒకటి ఏదో ఒకటి చేస్తున్న వర్క్ లోనే అరే నీ వల్ల ఇది అవుతుందారా అని ఒక పర్టిక్యులర్ టైంలో మనం కూడా అంటాం. అది విన్నప్పుడు వాడు ఆగిపోయినట్టే. సో మనల్ని కూడా ఎదుటి వ్యక్తి ఆ పర్టికులర్ టైంలో అతని ఉన్న బిలీవ్స్ అతనుకున్న మైండ్ సెట్ ప్రకారము అంటాడు. సో దాని వల్ల మనం ఆగిపోకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది అనుకుందాం చాణక్య గారు, మన కళ్ళ ముందటనే ఒక సంఘటన జరిగింది. ఒక 5 మెంబర్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ సంఘటన నీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే మీరు విధంగా రియాక్ట్ అవుతారు, నేను ఒక విధంగా రియాక్ట్ అవుతాను, పక్కన ఉన్న వ్యక్తి ఇంకో విధంగా రియాక్ట్ అవుతారు. కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతారు, కొంతమంది ఏంట్రా బాబా అనిపెట్టారు, కొంత అరే భలే ఉందిరా అనిపిస్తుంది. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. అంటే ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఒక 5 మెంబర్స్ మెంటాలిటీ, 5 మెంబర్స్ యొక్క థింకింగ్ ప్యాటర్న్ ఈస్ డిఫరెంట్. 5 మంది డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. సో నీ పక్కనోడు డెఫినెట్ గా నీకు అపోజిట్ గానే ఆలోచిస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాణక్య గారు, మనం ఏదైతే అనుకుంటున్నామో సేమ్ లెక్క పక్కన వ్యక్తి కావచ్చు, మన అపోజిట్ వ్యక్తి కావచ్చు అలాగనే ఆలోచించాలి అనుకోవడం తప్పు. ఓకే, నేను అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ నేను ఇన్సైడ్ ఒక థింగ్ అనుకుంటున్నా, నాకు ఒక స్ట్రక్చర్ ఉంది, నాకు ఈ వర్క్ ఈ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ 1 ఇయర్ నాకు ఒక గోల్ ఉంది, నేను ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను, నేను కన్సిస్టెంట్గా చేయాలి, ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ చేయాలనే ఒక ప్యాటర్న్ నాలో నడుస్తుంది. ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్. బట్ పక్కన వ్యక్తికి అవన్నీ ఏం తెలియదు. అరే కిరణ్ కుమార్ ఏం ఆలోచిస్తున్నా అనేది ఆయనకు అనవసరం. ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో కిరణ్ కుమార్ ఏం చేస్తున్నాడు అనేది చూసి అరే నీ వల్ల కాదురా కిరణ్, ఏం చేస్తున్నారు నువ్వు, అది ట్రైనర్గా నీ వల్ల కాదు. అండ్ ఈవెన్ నేను కూడా ట్రైనర్గా వచ్చినప్పుడు 1-2 పర్సన్స్ కొంచెం స్టార్టింగ్లోనే క్రిటిసిజం చేశారు టు బీ ఫ్రాంక్. బట్ నేను దాన్ని అంతగా ఎక్కించుకోలేదు. ఓకే, నాకు క్లారిటీ ఉంది, కొన్ని రోజులలో నేను ఒక ట్రైనర్గా అవ్వగలుగుతాను, నేను కూడా మంచిగా మాట్లాడగలుగుతాను. సో దాన్ని టు బీ ఫ్రాంక్ నేను మెగా ఇంపాక్ట్ అనే ఒక మా ఇంపాక్ట్లో ఉంటుందండి, 2000 మెంబర్స్ ముందట నేను స్పీచ్ ఇచ్చాను. ఒక 2-3 కొద్దిగా కామెంట్స్ కూడా పాస్ చేశారు, ఈ పర్సన్ మాట్లాడతాడా అని. నేను అదేం అనుకోలే, అది ఆయన ఇష్టం, ఆయన తప్పనని నేను చాణక్య గారు ఇక్కడ ఆ పర్టికులర్ టైంలో ఈ పిల్లగాడు మాట్లాడతాడా, ఎప్పుడు నన్ను చూడలేదు, ఈ పిల్లగాడు ఈయనేం మాట్లాడతాడులే అని అనుకున్నాడు. నేను అదేం అనుకోలే, కిరణ్ కుమార్ అనేది మాట్లాడతాడని బిలీవ్ నాలో ఉంది. ఓకే, సో అప్పుడు నేను మాట్లాడా, అది ఎంతో మందికి రీచ్ అయ్యింది. సో దాని ద్వారా ఆపర్చునిటీస్ వచ్చాయి, దాని ద్వారా నేను స్కూల్స్కి వెళ్ళాను, దాని తర్వాత ఎంతో మంది అరే చాలా బాగా మాట్లాడేవన్నారు. అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, నాకు మాట్లాడగలుగుతానని నమ్మకం నాకుంది, పక్కనోడికి అనవసరం. నన్ను నేను నమ్మినట్టు పక్కనోడు కూడా నన్ను నమ్మాలి అనుకోవడం చాలా తప్పు చాణక్య గారు. సో ఇప్పుడు మీరు అన్నదానికి ఆన్సర్ ఇక్కడ వచ్చింది చూడండి. అంటే పక్కన వ్యక్తి కూడా నా మీద బిలీవ్ చేయాలా, పక్కన వ్యక్తి కూడా నన్ను నమ్మాలా, పక్కన వ్యక్తి కూడా నన్ను గ్రేట్ అనుకోవాలా అనేదే మనం చేస్తున్న బ్లండర్ మిస్టేక్ చాణక్య గారు. మెయిన్గా అయితే ఇక్కడ పక్కన వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు, మనం చేయాలనుకున్న దాని గురించి చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అది ఫెయిల్యూరో సక్సెస్. ఎస్, మనము ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఒక జాక్మా లాగా మనం పాఠాలు నేర్చుకొని మనము ఒక సక్సెస్ఫుల్ లైఫ్లోగా మనం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కరెక్ట్. ఇప్పుడు జాక్మాది మనం ఇంతకుముందు అక్కడ స్టాప్ చేసాం, దాని తర్వాత కూడా 6 years ప్రాఫిట్స్ లేకుండా అక్కడ చాలా కష్టపడి దాని తర్వాత ఆయన ఒక సైట్ బిల్డ్ చేసి ఇట్లా వెళ్తున్నప్పుడు కస్టమర్స్ లిటరల్ ఏమన్నారంటే వన్ ఆఫ్ ద వరస్ట్ ప్లాట్ఫామ్ జాక్మా, అసలు నీకు ఇవ్వడమే నీకు రాదు, ఏం చేసినావు, ఇన్ని క్రిటిసిజమ్స్ ఫేస్ చేశాడు, ఇన్ని ఒపీనియన్స్ ఫేస్ చేశాడు. బట్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్, ఇప్పుడు ఎంతో లక్షల మందికి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, ఎన్నో డబ్బులు సంపాదించాడు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. చైనాలో కానీ డిఫరెంట్ కంట్రీస్లో కూడా చిన్న స్టార్టప్స్కి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. అంటే మెయిన్గా ఇట్లాంటి క్రిటిసిజం అనేది కూడా ఎక్కువగా కార్పొరేట్ కంపెనీస్ కానీ లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీస్ అనే కాదు, సో ప్రతి ఒక్క చోట కూడా మనం ఆగిపోతూ ఉంటాం. ఇంతెందుకు మన స్కూల్ లెవెల్లో కూడా ఏదైనా కానీ ఒక సైన్స్ ఫేర్ ఏదైనా జరుగుతూ ఉందంటే అరే ఇది ఒక ప్రయోగం చెయ్యాలి అనుకుంటున్నప్పుడు అరే చెయ్యచ్చా లేదా, మా సార్ ఏమన్నా అనుకుంటారా, లేకపోతే నా ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటారా అని ఆగిపోతూ ఉంటారు. కరెక్ట్. అలా అనుకోవడం మానేస్తే హ్యాపీ ఏమో. ఎస్, అది అంతే. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ చాణక్య గారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసే దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. సో మీరు ఆల్రెడీ ఆన్సర్ కూడా చెప్పేశారు టు బి ఫ్రాంక్ ఇక్కడ. సో ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఇలా అనుకున్నాడు దాని గురించి పట్టించుకోకపోతేనే నడుస్తుంది. అలా అని ప్రతిసారి పక్కనున్న ఒపీనియన్ మనం రిజెక్ట్ చేసుకొని బయటికి చెప్పాల్సిన అవసరం అసలే లేదు. నీకు క్లారిటీ ఉందా, ఆయన అన్నాడా, కావచ్చేమో మేబీ అని అనాలి. ఎందుకు అని అంటే
మనం ఉన్న సొసైటీ ఏంటంటే అందరితోనే కలగొలుపుకు ఉంటే వెళ్ళాలి. చెప్పలేం, ఈ రోజు నిన్ను క్రిటిసిజం చేసిన వ్యక్తి ఈ రోజు నీ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉన్న వ్యక్తి తర్వాత మారుతుంది. ఇంకొకటి చాణక్య గారు, ఎప్పుడైనా సరే మన పక్కన వ్యక్తులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, నీ బాస్ కావచ్చు, నీ హయ్యర్ అథారిటీ కావచ్చు, వాళ్లకు మన మీద నార్మల్ ఒపీనియన్ ఉండడమే ప్లస్ అని నేను చెప్తాను. ఎందుకు తెలుసా, ఎప్పుడైతే అరే నువ్వు నార్మల్గా చేస్తావు, అరే నువ్వు ఇది చెయ్యలేవు అన్నప్పుడు, నువ్వు చేసి చూపించినప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్సలెంట్ ఒపీనియన్ పెరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా నీ వల్ల ఇది కాదు అనుకున్నప్పుడు అది చేసి చూపించినప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఆటోమేటిక్గా మారిపోతుంది. అరే నువ్వు ఇది చేయలేడు అనుకున్నా చేశాడే. బాస్ కూడా నీ వర్క్ ఇచ్చినప్పుడు నువ్వు చేయలేనప్పుడు నువ్వు చేసి చూపించినప్పుడు వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ వస్తుంది, అది ఎక్సలెంట్ ఉంటుంది. నేను నమ్మడమే నువ్వు ఎక్సలెంట్, యు ఆర్ ద బెస్ట్ అని అనుకున్నప్పుడు నువ్వు దాన్ని రీచ్ అవ్వనప్పుడు లేనిపోని స్ట్రెస్ వస్తుంది అక్కడ. టు బి ఫ్రాంక్ గారు, లేనిపోని స్ట్రెస్ వస్తుంది. అరే నేను దానికి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, లేనిపోని స్ట్రెస్ వస్తుంది. అది వీళ్ళు ఎలాగున్నా నమ్మట్లా. ప్రయత్నం మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్దాము. సూపర్ అయింది అనుకో, సూపర్, వాళ్ళే నమ్ముతారు. అవ్వలేదు అనుకో, ఎలాగో వాళ్ళు నేను అవ్వదని చెప్పారు కదా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అలాంటి మైండ్ సెట్ను మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాం. ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోకుండా ఆయన ఇలా అంటున్నాడు, నా వల్ల కాదంటున్నాడు, ఇక నేను చేయలేనే కావచ్చు, ఆయన అన్నాడు అంటే ఇక నా వల్ల కాదు అన్ని మైండ్ సెట్కి ఎప్పుడైతే నువ్వు ఇస్తున్నావో అది ఇక డౌన్ అయిపోతుంటుంది. సో ఏదైనా సరే చాణక్య గారు, మన మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ మైండ్ సెట్ ఓన్లీ. ఆలోచన నాటినప్పుడే చాలా జాగ్రత్త నాటాలా. వన్స్ నాటాము అని అంటే అదే నమ్ముతుంది. మన థాట్స్ కూడా మనం ఒక్కొక్కసారి చాలా అవేర్ ఉండాలి. ఒకసారి అరే మనం చెయ్యలేము, కిరణ్ నువ్వు చెయ్యలేవు అని నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో నేను చేయలేను నిజంగానే, కిరణ్ నువ్వు చేస్తావు, యూ కెన్ డూ ఇట్ అండ్ ఎనీబడి కెన్ డూ ఇట్. ఎంతో మంది చేశారు అనుకున్నప్పుడు అవుతుంది. ఇప్పుడు క్రికెట్ ఉందండి, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. క్రికెట్లో దాదాపు మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది మనకు. టు బి ఫ్రాంక్ కొన్ని వందల సంవత్సరాలు కూడా చూడొచ్చు, చాలా ఉన్నది. అసలు డబుల్ సెంచరీ అనేది కళ అండి ఎప్పుడైనా. టు బి ఫ్రాంక్, ఎందుకు కళ? ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబుల్ సెంచరీ చేయడం అనేది ఎవరి వల్ల కాదనేది ఒక బిలీవ్లో అందరు బతుకున్నారు. కానీ ఎప్పుడైతే సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడో రికార్డ్స్ అని బ్రేక్. అంటే ఇన్ని రోజులు మనం క్రికెట్లో డబుల్ సెంచరీ చెయ్యలేము అనే బిలీవ్స్ అందరు పెట్టుకున్నారు. దాని తర్వాత ఏమైంది, సచిన్ టెండూల్కర్ చేశారు, మిగతా వాళ్ళందరూ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక డబుల్ సెంచరీ అనేది ఇప్పుడు ఏమైపోయింది, నథింగ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు క్రికెట్లో డబుల్ సెంచరీ ఎవడు చెయ్యలేడు అనే బిలీవ్ ని సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే బ్రేక్ చేశాడో మిగతా వాళ్ళు కూడా బ్రేక్ చేశారు. అంటే ఇక్కడ ఏమైంది, ఎవ్వరు చెయ్యలేరు అనేది ఉంటే అట్లనే ఉంటుంది, ఎవరో ఒకరు బ్రేక్ చేయాలా. ఎవరెవరు బ్రేక్ చేసే ముందు ఎవరైనా అంటారు, సచిన్ టెండూల్కర్ ఆ పర్టికులర్ టైంలో వెళ్ళి నేను డబుల్ సెంచరీ కొడతాను ఎవరికైనా చెప్తే ఏమంటారు, డబుల్ సెంచరీ ఇదేంట్రా బాబు అని అందరు పక్కన ఉన్న వ్యక్తులు అనుకోవచ్చు. అంటే ఆయన అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు మనకు చేయగలుగుతారని నమ్మకం ఉండొచ్చు, బట్ వాళ్ళ పక్కన చేస్తారు, బట్ అవన్నీ బ్రేక్స్ అయిపోయినాయి. ఎన్నో రికార్డ్స్ బ్రేక్ అయిపోయినాయి. సో అలాగా ఇప్పటి వరకు చేసింది నువ్వు నమ్మాలా, ఇప్పటి వరకు అవ్వంది కూడా నువ్వు నమ్మాలా. అప్పుడే మనం దాన్ని బ్రేక్ చేయగలుగుతాము, అప్పుడే పక్కన ఉన్న ఒపీనియన్ మార్చగలుగుతాము, అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది, అప్పుడే మన యొక్క జీవితాలు మారుతాయి, అప్పుడే మనం సక్సీడ్ అవ్వగలుగుతాం. చాణక్య గారు, మెయిన్గా మీరు చెప్పిన దాని తగ్గట్టు బాగా అర్థమైంది ఏంటంటే, సో మనం చేయాలనుకుని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్. సో పక్కన వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతే కరెక్ట్ సక్సెస్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అవును చాణక్య. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.